జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, రేపు గణతంత్ర దినోత్సవం 77 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా మన భారతదేశానికి ఉన్న ఔన్నత్యాన్ని చక్కగా లోకానికి తెలియచేయాలి. రాజ్యాంగాన్ని అందరూ చక్కగా విశ్వసించాలి. రాజ్యాంగ పరిధులు దాటి ఎవరు కూడా విశృంఖలంగా వెళ్ళకూడదు అనే ఒక సందేశాన్ని ఇస్తూ భారతదేశ గౌరవాన్ని పెంచే దిశలో చిరంజీవి శ్రీమాన్ రవీంద్ర కుమార్ మన వికాస్ తరంగిణి నేతృత్వంలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు 77 కిలోమీటర్లు వచ్చేలాగా ఆయన ఏర్పాటు చేసుకుని అడుగు అడుగు వేస్తున్నాడు. ఈ అడుగు అడుగు వేయడంలో ఒక ప్రాధాన్యం ఉంది. ఇన్ని సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలు మనం లేకపోయినా ఆ రాజ్యాంగాన్ని మనసులో నింపుకుంటూ ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో ఉండే వ్యక్తులందరికీ కూడా రాజ్యాంగం పట్ల, దేశం పట్ల గౌరవం పెంచే దిశలో అడుగులు వేస్తూ సమతామూర్తి దాకా వస్తున్నారు. నిజానికి మనకి కావాల్సింది ఈక్వాలిటీ. అందరం భగవంతుని ముందు సమానమే. మిగతా వాటి విషయంలో సమానత్వం కుదరదు. ఒకడు ఎర్రగా, ఒకడు తెల్లగా, ఒకడు నల్లగా, ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఒకడు లావుగా ఎక్కడ సమానత ఉంటుంది? కానీ సమానత ఉండాల్సింది ఎక్కడ అంటే దేవుని దగ్గర అందరం సమానం, అందరం ఆయన సంతానం. ఇలా భావించుకున్న నాడు ఎవరి పట్ల ద్వేషాలు ఉండవు. అన్ని రకాలుగా మంచి కార్యాలు చేయగలుగుతాం. ఆ సందేశాన్ని ఇస్తూ చిరంజీవి మణికుమార్ ఈరోజు ఇప్పుడు మన వికాస్ తరంగిణి అలాగే మన జీఆర్ సంస్థల పెద్దల నేతృత్వంలో ఆయన మన స్నేహితులతో కలిసి అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఒక ఐటీ ఉద్యోగి అతను సంపాదించుకొని ఎంజాయ్ చేయాల్సినటువంటి వయస్సు మాది అనే కుర్రకారు ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేశం కోసం అడుగులు ముందుకు వేయాలి అని కదిలే యువతరం ఈ రోజుల్లో కనపడటం లేదు. చూశారుగా, అదే ఒక రాజకీయ పార్టీ ఉద్యోగం అంటే ఎంతమంది వెళ్తారు, కానీ ఒక దేశం కోసం